మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదిన మన్నా అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? బాగున్నారా? క్షేమకరంగా ఉన్నారు కదూ? నన్ను దినమంతా క్షేమకరంగా గడిచింది కదూ? మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు కదా. మరి ఉదయకాలం కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నారా? కొద్ది నిమిషాలన్నా వాక్యం చదువుకున్నారా? ఒకవేళ అలా చేయకపోతే తప్పకుండా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ యొక్క దినచర్యని ప్రారంభించాలని ఆశపడుతూ ఉన్నాను. అది మనకు క్షేమము, మన కుటుంబానికి ఆశీర్వాదం. అవును ప్రియ దేవుని బిడ్డారా, దేవుడితో మన యొక్క జీవన తొలి సంధ్య ప్రారంభం అవ్వాలి. అదే దేవునితో మన జీవనం మలి సంధ్య ఉండాలి. కాబట్టి దేవుని సంధ్యలో ప్రతి ఉదయం కూడా ఆయనతోనే ప్రారంభం అవుతే అది ఆశీర్వాదం అనేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట ఈ ఉదయకాలము మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే ఒకవేళ అందుబాటులో ఉన్నట్లయితే తెరిస్తే యోబు గ్రంథం 26వ అధ్యాయము, యోబు గ్రంథము క్షమించండి 27వ అధ్యాయం, యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. యోబు మాట్లాడుతున్న మాట ఇది. అద్భుతమైన మాట, సవాలుతో కూడిన మాట. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. దేన్ని గట్టిగా పట్టుకుంటాడంట? నీతి. కొన్నిసార్లు పరిస్థితులు బట్టి నీతి తప్పిపోతూ ఉంటాం. పరిస్థితులు బట్టి నీతిని ప్రక్కన పెట్టేస్తాం. నీతి అనేది మన జీవితంలో అది ప్రాధాన్యతం, అది ప్రామాణికం అని ఉండదు. కొన్ని పరిస్థితులు బట్టి యథార్థతను విడిచిపెట్టేస్తాం, కొన్ని పరిస్థితులు బట్టి నమ్మకత్వం విడిచిపెట్టేస్తాం, కొన్ని పరిస్థితులు బట్టి పరిశుద్ధతను కూడా ప్రక్కన విడిచిస్తుంటాం. పరిస్థితులు బట్టి. కానీ ఇక్కడ యోబు నా నీతిని విడవక గట్టిగా పట్టుకున్నాడు. చూసారా? దేని గట్టిగా పట్టుకున్నాడంట? నీతిని. ఈరోజు గట్టిగా ఉద్యోగాన్ని, గట్టిగా డబ్బుని, గట్టిగా ఆస్తిపాస్తులని పట్టుకుంటున్న దినాలు. కానీ ఇక్కడ నీతిని గట్టిగా పట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. చూడండి, హృదయము నిందింపని ప్రవర్తన, హృదయము నిందింపని ప్రవర్తన. ఇది నిజంగా గొప్ప సంగతి, గొప్ప సాక్ష్యం కదా. హృదయము నిందింపని ప్రవర్తన కలిగి బ్రతకడం అనేది నిజంగా అది గొప్ప ధన్యత అని భావించాలి. ఎందుకంటే మన హృదయం అనేది ఒక న్యాయస్థానం అయితే మన మనస్సాక్షి అందులో న్యాయవాది. నువ్వు చేసే ఏదైనా సరే మొదటగా నేను ప్రశ్నించేది, మొదటగా నేను నిందించేది, నీది తప్పు అని తెలియపరిచేది నీ మనస్సాక్షి. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అది కొంతమంది జీవితంలో వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుందని వాక్యం చెప్తుంది. అంటే మనస్సాక్షిని చంపేస్తారు, ఇక మనస్సాక్షిని పట్టించుకోరు. ప్రియదేవుని బిడ్డలారా, ఏ తప్పు చేసినా, దేవునికి వ్యతిరేకంగా ఏ తప్పు చేసినా, వాక్యానికి అతీతంగా నువ్వు వెళుతూ ఉన్నా, వాక్యం విని కూడా ఆ ప్రకారంగా నువ్వు బ్రతకపోతున్నప్పుడు నీ మనస్సాక్షి ఖచ్చితంగా నేను నిందిస్తాను. ఇది తప్పు అని అంటూ ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు మాట్లాడే మాటలు ప్రపంచానికి తెలియదు, కానీ నువ్వేం మాట్లాడుతున్నావో అది తప్పు అంటే మొదట నీ మనస్సాక్షి నేను గర్తిస్తాను. నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నావో ప్రపంచానికి తెలియపోవచ్చు, కానీ నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నావో ఆ స్థలంలో నీ మనస్సాక్షి ఇది తప్పు అంటారు. మూడో కంటికి తెలియకుండా ఏదైనా చేస్తూ ఉంటే మూడో కంటికి తెలియకపోవచ్చు, కానీ నీ మనస్సాక్షిని చూసారా, అది నీకు తప్పు అని చెప్తుంది. అవునా? ముందు మన మనస్సాక్షి మనల్ని గర్దిస్తుంది. ఒక తప్పుగా మాట్లాడినా, ఒక తప్పుగా ప్రవర్తించినా, దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా, వాక్యానికి వ్యతిరేకంగా ఏది చేసినా, ఒకరికి అన్యాయంగా చేసినా, ఒకరికి అన్యాయపు మాటలు మాట్లాడినా, ఒకరి గురించి ఒక మాట పుట్టించినా, ఒకరి గురించి ఒకరికి రహస్యంగా చెప్పినా, వాళ్ళ ముందు నవ్వినట్లుగా, వాళ్ళని ప్రేమించినట్లుగా కనబడి తర్వాత హృదయంలో వారిని ద్వేషించినప్పుడు మన హృదయం వాళ్ళ మీద నిందారోపణ చేయదంటారా? వాళ్ళని నిందించిందంటారా? కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మనస్సాక్షి నిందిస్తారు. ఆ మనస్సాక్షి కూడా
నిందించని జీవితం మనం గడపాలి. అవును, మనస్సాక్షి మన మీద నిందించకుండా. ఎప్పుడు నిందిస్తుంది? తప్పు చేస్తున్నప్పుడు, వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు, నీతిని ప్రక్కన పెట్టినప్పుడు, అన్యాయంగా వెళ్తున్నప్పుడు మన మనస్సాక్షి గద్దిస్తారు తప్పని. అది గద్దించట్లేదు అన్నట్టుగా మనం బ్రతకాలి. చూసారా? నా హృదయము నన్ను నిందింపదు, నా ప్రవర్తన అంతటి విషయంలో. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా! నీవు కూడా, నేను కూడా మన ప్రవర్తన అంతటి విషయంలో మన హృదయం నిందించలేని జీవితం మనం జీవించాలి. అవును, ఎక్కడా కూడా ఇది నువ్వు చేస్తున్నావు ఇది తప్పు అని దోషారోపణ మన హృదయం మన మీద చేయకుండా ఒక నిర్ణయం తీసుకోవడంలో కానీ, ఒక ఆలోచన ప్రకారంగా వెళ్ళే విషయంలో కానీ, ఒక పని ప్రారంభించడం విషయంలో కానీ మన హృదయము మన మీద నిందారోపణ చేయకుండా, నిందించకుండా మనం బ్రతకగలిగితే అది గొప్ప ఆశీర్వాదం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి మరొక దినం ఇచ్చారు. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను మనసారా స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, యోబు గారు మాట్లాడినట్లుగా మా హృదయము మమ్మల్ని నిందించలేని జీవితం మేము జీవించాలి. మా మీద నిందారోపణ చేయలేని జీవితము మేము జీవించాలి ప్రభా. అవును నాయన, అవును ప్రభా. మా మనస్సాక్షి మమ్మల్ని అనేక విషయాలు గద్దిస్తుంది, తప్పుడు చెబుతుంది అయ్యా. నిజమే తండ్రి, చాలా విషయాల్లో మనస్సాక్షిని కూడా లెక్క చేయకుండా బ్రతుకుతున్నారేమో, మనస్సాక్షి గద్దెంపు కూడా విలువ ఇవ్వకుండా బ్రతుకుతున్నారేమో. మా జీవితాలు మనస్సాక్షి గద్దించలేనట్లుగా బ్రతకగలిగిన కృప తెచ్చండి. అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. ఆసుపత్రిలో రోగులు జ్ఞాపకం చేసుకోండి, సర్జరీ జరిగిన వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భపాలం కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, గర్భపాలంతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి, కోర్టు కేసులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా సతమతమవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మనం ముఖ్యంగా ప్రభావ ఆయన వారి వ్యాపారాలను, వారి చేతి వృత్తులు దీవించండి నాయన. అయ్యా, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తల మధ్య ఉన్న అసమాధానాలు తీసివేయండి నాయన, కుటుంబాల కలహాలు తీసివేయండి, ఐక్యత ప్రేమ కలుగుచ్చేయండి నాయన. స్తోత్రం. ఏ విషయంలో అయితే ప్రభు కృంగిపోతున్నారో ఆ విషయంలో బిడ్డలు బలపరచమని ప్రార్థన చేస్తాం. ఈరోజు వారి దినచర్య అంతట్లోనూ తోడుగుండి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.